ఆ బ్లడ్ లో ఉండే మ్యాజిక్కే వేరు సార్. నాకు ఇది విన్నప్పుడల్లా నా మైండ్ లోకి టక్కని గుర్తొచ్చే హీరో ఎవరో తెలుసా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, నిన్న ఆయన హీరో మోటార్ కప్ ఈవెంట్ కి అయితే వెళ్ళాడు. అక్కడ యాంకర్ ఏమని అడిగిందంటే, మీ ఫ్యామిలీ నుండి డిఫరెంట్ గా మీ సొంత స్టైల్ ని మీరు ఎలా తెచ్చుకుంటారని అడిగితే, దానికి ఆయన ఏం చెప్పాడంటే, ఎంత కాదన్నా అవునన్నా మాలో ప్రవహించేది ఒకటే రక్తం, దాన్ని నా నుండి వేరు చేయటం చాలా కష్టం. అందరూ అంటా ఉంటారు కదా, ఫ్యామిలీ బాండ్ ఇస్ థిక్కర్ దన్ బ్లడ్ అని. అందుకే నాలో మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి లక్షణాలు కావచ్చు, అలాగే చిరంజీవి గారి లక్షణాలు కావచ్చు, ఎంత కాదన్నా ఎంత ట్రై చేసినా కనిపిస్తానే ఉంటాయి. నేను ఎప్పుడు కావాలని లేకపోతే పెద్ద ఎఫర్ట్ పెట్టి వారి నుంచి డిఫరెంట్ గా కనపడాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పటి వరకు ఏది కరెక్టో లేకపోతే ఏది అవసరమో అదే చేసుకుంటూ వచ్చాను. ఎలాగో సినిమాలు చేస్తా ఉంటాం, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి ఏం కావాలి అనేది కరెక్ట్ గా చేస్తే ఆటోమేటిక్ గా డిఫరెంట్ గా అయితే కనపడతాం. అంటే మన పని మనం కరెక్ట్ గా చేసుకుంటూ పోతే అదే మన స్టైల్, అంతే. అంతకు మించి డిఫరెంట్ గా ట్రై చేయడానికి అయితే ఏమీ లేదని రామ్ చరణ్ గారు అయితే చెప్పారు. నాకైతే ఈ మాటలు విన్నాక ఏం అర్థమైందంటే, రాజ్యం మీద ఆశ లేనివాడు గొప్ప రాజు అవుతాడు అంటారు కదా, నాకైతే అదైతే పచ్చి నిజం అనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇప్పుడే కాదు, అంతకు ముందు ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారి 60వ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే, నాకు మా డాడీ కంటే లేకపోతే మా బాబాయ్ కంటే గొప్పవాడు అవ్వాలని అయితే లేదు, వాళ్ళు నాకు ఇచ్చింది చెడగొట్టకుండా దాన్ని అయితే అలా నిలబెడితే చాలని ఆయన అయితే అన్నాడు. అసలు ఈ మాటలు విన్నాక ఆయనకైతే ఫ్యాన్ అవ్వకుండా ఎవ్వరూ ఉండలేరు. ఎందుకంటే ఎంత ఎత్తెదిగినా ఒదుగుండాలనే నైజం రామ్ చరణ్ గారిది. ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకైతే పేరు ప్రఖ్యాతలు అయితే వచ్చాయి. అంతటి స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రతి స్టేజ్ మీద వాళ్ళ డాడీ పేరు అలాగే వాళ్ళ బాబాయ్ పేరు ఎవరు అడగకుండానే ఆయన మెన్షన్ చేస్తున్నాడంటే అది రామ్ చరణ్ గారు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అన్నమాట. నిజంగా అలాంటి లెగసీ క్యారియర్ దొరకటం చిరంజీవి గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అదృష్టం అనే చెప్పాలి. ఇంక ఇది పక్కన పెడితే RC16 అదేనండి, మన బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు నటించబోతున్నారు కదా, ఆ సినిమా నుండి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటయ్యా అంటే, రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు యాక్షన్ డ్రామాలు చేశారు, పీరియాడిక్ డ్రామాలు చేశారు, సోషియో ఫ్యాంటసీ డ్రామాలు కూడా చేశారు, కానీ ప్రత్యేకంగా కామెడీ జానర్ అయితే ఆయన అయితే చేయలేదు. అదైతే నిజం. ఇదే క్వశ్చన్ ని రామ్ చరణ్ గారిని యాంకర్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, తాను నెక్స్ట్ చేయబోయే బుచ్చిబాబు గారి సినిమాలో కామెడీ హైలైట్ అవబోతుందంట. అంటే ఇప్పటికే ఆ సినిమా రా అండ్ రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అయితే తీస్తున్నారని అయితే చెప్పారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ గారు అయితే కామెడీ అయితే ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు. మరి ఏం ప్లాన్ చేశారో మనకైతే సినిమా స్టార్ట్ అయ్యాకైతే తెలుస్తుంది. ఇంకా ఈ RC16 పనులు అయితే శరవేగంగా అయితే పూర్తి అయిపోతుంది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవటం, ఈ సినిమా పనులు అయితే అలా స్టార్ట్ అయిపోతాయి అంతే. ఇప్పటికే ఈ సినిమాలో AR రెహమాన్ గారు 4 సాంగ్స్ కూడా కంపోజ్ చేసేసారంట. అంటే ఈ RC16 ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే శరవేగంగా అయితే జరిగిపోతున్నాయి. ఇంకొకటే మిగిలింది, గేమ్ చేంజర్ సినిమా అలా రిలీజ్ అవటం, ఇంకా RC16 స్టార్ట్ అవటం అంతే. ఇంకా గేమ్ చేంజర్ విషయంలో అయితే ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా నిరాశలో ఉన్నారు, అదైతే నిజం. రీసెంట్ గా మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా జరిగింది. దాంట్లో దిల్ రాజు గారిని ఒక రిపోర్టర్ గేమ్ చేంజర్ అప్డేట్ ఇవ్వమని అడిగితే అప్పుడు దిల్ రాజు గారు ఏమన్నారంటే, డిసెంబర్ రిలీజ్ అని ఆయన అయితే బాగా నవ్వాడు అనమాట. మరి ఆయన ఎందుకు నవ్వాడో, మరి దాంట్లో ఉన్న అర్థం ఏంటో మరి ఏమనుకుంటున్నారో, మరి శంకర్ గారు అసలు దిల్ రాజు గారికి కూడా అప్డేట్లు ఇవ్వద్దని చెప్పాడో ఏంటో, మరి ఫ్యాన్స్ కి అయితే అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా రామ్ చరణ్ గారి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న, ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక న్యూస్ అయితే ఉంది. అది ఏంటయ్యా అంటే, రామ్ చరణ్ గారికి తన ఫామ్ హౌస్ లో 15 గుర్రాలు అయితే ఉన్నాయంట. మనందరికీ తెలిసిందే రామ్ చరణ్ గారికి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అని. దాంట్లో మగధేరాలో యూజ్ చేశారు కదా ఒక గుర్రం, నల్ల గుర్రం అయితే ఉంటుంది, దాని పేరు అయితే బాద్షా. మగధేర సినిమాలోనే కాదు, రియల్ గా దాని పేరు కూడా బాద్షానే. అయితే ఆ బాద్షాకి ఒక పిల్ల అయితే పుట్టిందంట. ఆ పిల్లని రామ్ చరణ్ గారు ఏం చేశారంటే, మన మెగా ప్రిన్సెస్ క్లింకారా పాప ఉంది కదా, ఆ పాపకి అయితే గిఫ్ట్ గా అయితే ఇచ్చారంట. గుర్రం మీద క్లింకారా పాప ఏం చేస్తుందంటే, బేబీ సెడిల్ ప్యాడ్, అంటే గుర్రం ఎక్కి కూర్చుంటాకి ఉపయోగిస్తారు, దాన్ని సెడిల్ ప్యాడ్ అంటారు. దాన్ని వేసుకుని ఆమె ఇప్పుడే ఈ వయసులోనే ఆ చిట్టి తల్లి చిన్ని పాప అప్పుడే గుర్రాన్ని అయితే రైడ్ చేస్తుందంట. మరి తండ్రి లక్షణాలు ఎక్కడికి పోతాయి? ఇంకా లేటెస్ట్ గా ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే, సెప్టెంబర్ మధ్యలో నుండి గేమ్ చేంజర్ సినిమా నుండి అప్డేట్స్ అయితే వస్తాయంట. అలాగే విశ్వంబర టీజర్ కూడా రాబోతుంది. మరి గేమ్ చేంజర్ సినిమా గురించి ఎవరిని అడిగినా డిసెంబర్ రిలీజ్ అని ఒక డైలాగే రాశారు డైరెక్టర్ గారు అయితే. మరి చూద్దాం అప్డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాం. మనం చేసేది అయితే ఏమీ లేదు, వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం తప్పించి. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.